ఎన్టీఆర్ కు స్ఫూర్తి గురిజాడ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. బొబ్బిలిలో నిర్వహించిన రా కదలిరా సభలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. రా కదలిరా నినాదం 5 కోట్ల మంది ఆంధ్రుల కోసం అని చెప్పారు. తెలుగు ప్రజలు ఐటీలో తలెత్తుకుని తిరిగేలా చేసిన ఘనత టీడీపీదే అని అన్నారు. తమకు కష్టం వస్తే 90 దేశాలు స్పందించాయని అన్నారు. రాతి యుగం కావాలా, స్వర్ణయుగం కావాలా నిర్ణయించాలని అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రమంతా అన్న క్యాంటీన్లు పునఃప్రారంభిస్తామని స్పష్టం చేశారు. 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన చెత్త ప్రభుత్వం వైసీపీ అంటూ మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు పెరగవని అన్నారు. జగన్ అంటే అప్పుల అప్పారావు అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు మళ్ళా కథలు గుద్దుడే గుద్దుడు. ఇప్పుడు 5 ఏళ్లు వదిలిపెట్టకుండా గుద్దాడు. మళ్ళా ఓటేస్తే ఇంకా బానిసలమే. మనం ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు మీరు చూడండి, పేదవాళ్ళ కోసం 200 రూపాయల పింఛన్ని 2000 రూపాయలు పెంచిన ఘనత తెలుగుదేశం పార్టీది. అవునా కాదా? పెన్షన్ తీసుకొచ్చిందే మన నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత నేను 200 రూపాయలు ఉంటే ఒకేసారి 1000 రూపాయలు చేశా. దాన్ని మళ్ళా 2000 చేశా. మీటింగ్లో వస్తే మాట్లాడతారు అబద్ధాల కోరు ఈ ముఖ్యమంత్రి. ఆయన 1000 రూపాయల నుంచి 3000 చేశాడంట. ఎవరు చేశారు తమ్ముడు 2000 వరకు? నేను చేశాను. తెలుగుదేశం చేసిందంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. జగన్మోహన్ రెడ్డి అనునిత్యం అబద్ధాలు చెప్తావు. ఈ విషయంలో మీరు ప్రజలను అడిగితే వాళ్ళే చెప్తారు. రికార్డులు చూస్తే అవి అర్థమవుతాయి. మళ్ళీ నేను చెప్తున్నా, ఈ ముఖ్యమంత్రి చేసిన ఇది మీరు చూస్తే మీ అందరికీ తొలి రోజునే పెన్షన్ ఇస్తానని చెప్పాడా లేదా? 3000 ఇస్తాన్నాడా లేదా? తర్వాత వంతుల వారిగా దశల వారిగా ఇస్తానని మాట మార్చేశాడు. అదే నేనుంటే ఇంకొక 30,000 రూపాయలు ప్రతి ఒక్క పింఛన్దారుకు వచ్చేది. జగన్మోహన్ రెడ్డి మీకు 30,000 రూపాయలు బాకీ ఉన్నాడు పింఛన్దారులకి, పెన్షన్స్కి అందరికీ. అందుకే నేను ఒకటే హామీ ఇస్తున్నా, మళ్ళీ రాబోయే రోజుల్లో వీళ్ళకు న్యాయం చేసే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. చరిత్రలో మొట్టమొదటిసారిగా కిడ్నీ బాధితులకి, తలసేమియా వ్యాధి బాధితులకి, కల్లుగీత కార్మికులకి, డప్పు కళాకారులకి, మత్స్యకారులకి 50 ఏళ్లకే పింఛన్ ఇచ్చాం. కడాన ట్రాన్స్జెండర్ ఆడ మగ కాని వాళ్ళు కొంతమంది ఉంటే వాళ్ళు కొన్ని గ్రామాల్లో తిరిగి బాధపడతా ఉంటే వాళ్ళకు కూడా ఇండ్లు కట్టించి నెలకు 2000 రూపాయలు పింఛన్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అది మానవత్వం. ఇంకో పక్కన మొత్తం ఇసుక వల్ల చాలా మంది ఇబ్బంది పడ్డారు. ఈరోజు ఒకే ఒక విషయం నేను మిమ్మల్ని కోరుతున్నా, ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీకి కంచు కోట, వెనుకబడిన వర్గాలుండే ప్రాంతం ఇది. ఎప్పుడూ మమ్మల్ని అభిమానించారు, తెలుగుదేశం పార్టీకి బలపరిచారు. అందుకే మొన్న కార్యక్రమం పెట్టాం, జై హో బీసీ.